ప్రభుత్వంలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం చేసి దోచుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు ఆయన. అయితే ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి వివరాలు అందించినట్టు చెప్పారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నప్పుడు మళ్లీ జగన్ సీఎంగా ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశాడు. టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ స్థలం గజం 2,000 ఉన్న ప్రాంతంలో ఎకరాల చొప్పున వైసీపీ నేతలు కొనుగోలు చేశారు. ఎందుకంటే అక్కడ భూముల ధరలు పెంచుకునే అవకాశం ఉంది. ఈ కుట్రలో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచేశారు. ఇక ప్రభుత్వానికి అవసరం లేకపోయినా సరే బాండ్లు కూడా తీసుకున్నారు. ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం. ప్రధాన పాత్రధారి మాజీ సీఎం జగన్ అన్నారు. సీఎం పేషీ నుంచి కలెక్టర్లను ఆదేశాలు ఇచ్చి భూముల ధరలు పెంచేలా ఒత్తిడి తీసుకొచ్చేవారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ వచ్చాక ఈ భాగవతం మొత్తం బయటపడిందన్నారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కక్కించే వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుందని ఒక నిజాయితీ గల డీజీపీ ఉన్నందున ఈ వివరాలు, కుంభకోణం వివరాలు మొత్తం విచారించామని చెప్పారు బుద్దా వెంకన్న. ఇందులో A1 ముద్దాయిగా జగన్ని చూపించి సిఐడితో విచారణ చేయించాలని కోరారు. అటు డీజీపీ కూడా ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారని, టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన అవకతవకలను పరిశీలించి సిఐడికి కేసు అప్పగిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ను ముందు సిఐడి అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయన్న. ఆ స్థలాల రేటు గతంలో ఎంత, వైసీపీ వాళ్ళు కొన్నాక ఎంత పెంచారు, ఆ తర్వాత ఎవరి చేతుల మీదుగా మారాయి, మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, పాత్రదారులు, సూత్రధారులు ఎవరో విచారణలో మొత్తం బయటకు వస్తాయని, ఈ కుంభకోణంలో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా జగన్ మాయ చేశాడని ఆరోపించారు. పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి 10 రెట్లు ప్రభుత్వానికే అమ్ముకోవడం అంటే సీఎం పాత్ర లేకుండా జరిగే ఛాన్సే లేదని, తిరుపతి, వైజాగ్, తాడేపల్లిగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఇదే జరిగిందని చెప్పారు. తాను ఆ ప్రాంతాలను వెతకాలని చెప్పారు ఆయన. అవసరం లేకపోయినా, ఎందుకు పనికి రాకపోయినా కూడా తక్కువ ధరకు తీసుకొని మార్కెట్ ధర పెంచుకొని దోపిడీ చేశారన్నారు. జగన్ చేసిన కుంభకోణాలన్నీ పైకి కనిపిస్తాయి. ఈ కుంభకోణం మాత్రం ఎవరికీ కనిపించకుండా చేశారు. మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఆయనే ముందు జైలుకు వెళ్తాడు అని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.